triplex villas at Kollur, APR Projects. వాసంతి కృష్ణన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మామ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఎవరున్నా హర్ష సాయికి ఒకసారి ట్రై చేద్దాం. చాలా పనులు చేస్తుంటారు హర్ష సాయి. డబ్బులు తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తే మంచిది అనుకుంటాం. The number you're calling is out of network coverage area. హర్ష సాయి మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి ఓవరాల్ ఎలా చూడొచ్చు సార్? అంటే వీళ్ళు చేసే యాప్స్ మల్టిపుల్ యాప్స్ ఆర్గనైజ్ క్రైమ్ అండి. ఆర్గనైజ్ క్రైమ్ తెలిసి చేసినా తెలియదు చేయకుండా ఆర్గనైజ్ క్రైమ్. ఆర్గనైజ్ యాక్ట్ లోనే వీళ్ళు పని చేయాలి. చేస్తే ఆటోమేటిక్ 10 సంవత్సరాలు ఉంటుంది. బెయిల్ దొరకటే పోతారు. కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. సెకండ్ టైం మల్టిపుల్ యాప్ లో చేసిన వాళ్ళకైతే పనిష్మెంట్. సెకండ్ టైం చేస్తుంటే పీడీ యాక్ట్ పెట్టాలి. 1 year బెయిల్ రాదు. సెకండ్ టైం చేసిన వాళ్ళ పేరు చాలా మంది వాళ్ళే చాలా మంది పీడీ యాక్ట్ పెట్టేస్తే అయిపోతుంది కదా. ఎవరో చిన్న వాళ్ళకి పీడీ యాక్ట్ పెడుతున్నావు. చిన్న రెవల్యూషన్ పట్టుకు పీడీ యాక్ట్, స్నాచర్ పీడీ యాక్ట్, చైన్ స్నాచింగ్ లో 72-80 పీడీ యాక్ట్ పెట్టిన సిటీ పోలీస్. వీళ్ళ గురించి ఏంటి? ఓకే, అసలు చాలా మంది సెలబ్రిటీస్ బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. సో ₹1 తక్కువ వస్తే రావచ్చు. బ్రాండ్ ప్రమోషన్ చేసుకునే సెలబ్రిటీస్ చాలా ఉన్నాయి. చాలా మంది ఈవెన్ ఛానల్స్ కూడా బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకుంటారు. సో లీగల్ కి ఇల్లీగల్ కి తేడా తెలియకుండా బ్రాండ్ ప్రమోషన్స్ అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళు పెద్ద అంటే సొసైటీలో మేము హైఫై, మేము గొప్ప వాళ్ళం, వివిఐపీలు చెప్పుకునే కొంతమంది వీళ్ళకి ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. అది కూడా వెరిఫై చేయాలి. ఎందుకంటే వీళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళ ద్వారా దాన్ని స్పాన్సర్ చేసుకుంటూ మార్కెట్ లో బిజినెస్ పెంచుతారు కదా. మొత్తం డబ్బంతో వచ్చి బ్లాక్ మనీ పడితే రూపాయి వాల్యూ పడిపోతుందండి. అవునవును, మీకు గుర్తుంది 2000 నోట్స్ ఎందుకు బ్యాన్ చేసిండ్రు? పాకిస్తాన్కి వెళ్ళి టెర్రరిజం. అది ఇండియాలో వచ్చి స్ప్రెడ్ ఓవర్ అవుతుంటే బ్యాన్ చేసిండ్రు. ఇప్పుడు అర్బన్ టెర్రరిజం అంటే మోదీ గారు ఇదే గిట్కొంటే అర్బన్ టెర్రరిజం. ఈవెన్ ఒకప్పుడు యువ సామ్రాట్ కూడా చాలా ఫైట్ చేశాడు. మళ్ళీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారని ఆడియన్స్ అంటున్నారు. అసలు యువ సామ్రాట్ స్పందన కూడా ఒకసారి తీసుకుందాం. మీకు తెలిసే ఉంటుంది యువ సామ్రాట్ ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద. సో యువ సామ్రాట్ మీరు లైవ్ లో ఉన్నారు. ఒక 1 minute మాట్లాడొచ్చా? సో ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద చాలా ఫైట్ చేశాడు యువ సామ్రాట్. అలాంటిది ఒక 2-3 days నుంచి ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని హర్ష సాయికి సపోర్ట్ చేస్తున్నాడు, లేకపోతే అన్వేషణ తిడుతున్నాడు, కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నాడు యువ సామ్రాట్. అప్పుడు మాట్లాడిన యువ సామ్రాట్ నోరు బెట్టింగ్ యాప్స్ మీద ఈ రోజు 23 మంది FIR లో జాయిన్ చేస్తే ఆ 22 మందిని వదిలిపెట్టి కేవలం హర్ష సాయి కోసమే కాపాడటానికో లేకపోతే ఏదో విధంగా యూటర్న్ తీసుకొని లేకపోతే 5 కోట్లు వచ్చినాయా 10 కోట్లు వచ్చినాయా, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ని యూట్యూబర్లని నేను డబ్బు పెట్టి కొన్నాను ఆ రోజుల్లో, నాకు పాజిటివ్ గా మాట్లాడతారు వాళ్ళందరూ, నన్ను ఎవడు ఏం పీకలేడు అని శబదాలు చేసి వేరే దేశాలలో తలదాచుకుంటున్న హర్ష సాయికి ఈ రోజు యువ సామ్రాట్ కూడా ఆ సైడ్ మళ్ళాడు అనే మాటకి ఏం చెప్తావు యువ సామ్రాట్? అవును, నేను చిన్నప్పుడు ఏమో ప్యాంట్ లోనే లేకపోతే డైపర్ లోనే యూరినల్స్ అవన్నీ పాస్ చేసేవాడిని. కాసేపు అయ్యాక నడవడం మొదలు పెట్టాను. తర్వాత కొంచెం మెల్లిమెల్లిగా మంచి ఏదో చెడు ఏదో రైట్ ఏదో రాంగ్ ఏదో తెలిసింది. సో అప్పట్లో మనం ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఇండివిజువలిస్టిక్ గా పోయారు. చాలా చాలా నీ వాయిస్ బాగా రైట్ చేసావు. అంటే ప్రమోట్ చేసే వాళ్ళని పట్టుకుంటే హర్ష సాయి కింగ్ పిన్, హర్ష సాయిని కనుక ఆపితే ఆగిపోయినట్టే. అప్పుడు మన ఫైట్ అయినప్పుడు లేకపోతే అతని మీద కేసెస్ పెట్టినప్పుడు అతను ఏం చేయలేదు. కానీ ఇమ్రాన్ ఆపాడా, విజు ఆపాడా, భయ్యా సన్నీ యాదవ్ ఆపాడా, లేకపోతే మెట్రో రైల్ మీద ఉన్న వాడిక్స్ పెట్టన ఆగిందా, సోను సూద్ ఆపాడా, ఎవరు ఆపలేదు. ఈ రోజు 22 మంది హర్ష సాయి గురించి తీసేస్తే 22 మంది మీద ఫైట్ చేయడం పక్కన పెట్టి యువ సామ్రాట్ అన్వేష్ మీద ఫైట్ చేస్తున్నాడు అనే మాటకి ఏం చెప్తావు? తీసుకెళ్లి కూర్చోబెట్టారా? కాదే, 41 ఏజ్ దర్జాగా పంపించారు. అసలు చట్టం ఏది? ఈడీ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. కాకపోతే ఇది ఇమ్రాన్ వాళ్ళ మదర్ ని తిట్టో లేకపోతే చిన్న 3 ఏళ్ల పిల్లల్ని తిట్టో అక్కడతో ఆపేసిన అక్కడికే కన్ఫైన్ అయిపోతే ఇది ఇంకా డర్టీ అవుతుంది. ఇప్పుడు వరల్డ్ కి ఒక క్లారిటీ కావాలి. రూట్ కాజ్ ఏంటి? మనం ఇంత ఫైట్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా, లేకపోతే బీజేపీ బండి సంజయ్ గారు ఇచ్చారా, లేకపోతే BRS KTR గారు ఇచ్చారా? ఎందుకు పొలిటికల్ పార్టీస్ దీని గురించి క్వశ్చన్ చేయట్లేదు? ఎందుకు సీఎం క్యాంప్ ఆఫీస్ 500 అడుగుల దూరంలో
పరి మ్యాచ్ అని ఉన్న దాని గురించి. సో అప్పుడు నువ్వు అన్నావు సీఎం దగ్గరకు కూడా నేను ఈ విషయం తీసుకెళ్తానని. నీ డీపీ ఒక 2-3 days నుంచి నేను చూస్తున్నాను సీఎం రేవంత్ గారితో ఉంది. విషయం తెలియజేసావా కంప్లైంట్ యువ సమ్రాట్? నేను డీజీపీకి ఇచ్చిన కంప్లైంట్, నా మీద బుక్ అయిన కేసెస్, నేను కోర్టులలో వేసిన రిట్స్, సుప్రీం కోర్టులో వేయబోతున్న బిల్ డ్రాఫ్ట్ కాపీస్ పంపిస్తా. అన్ని తీసుకొని కూడా నేను అమ్ముడు పోయాను, లేకపోతే నాకు 100 కోట్లు వచ్చాయి అనుకుంటే మీ కర్మ. లేకపోతే ఒకరిని నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒకరిని గంట సేపు తిడితే నేను పెద్ద ఉద్యమం చేసినట్టు, లేకపోతే నేను ఒకరిని ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు యువ సామ్రాట్ అనే దానికి ఏం చెప్తారు? అంటే నువ్వు హర్ష సాయిని కలిసావా? అంటే ఏదైతే ఫైట్ చేసావో నేను ఓపెన్ గా వీడియో పెట్టాను కదా, అతను ఓపెన్ గా వీడియో పెట్టాడు. నేను ఇంకోసారి చెయ్యను అంటే ఇంకా నాకు ఎనిమిటీ ఏముంటుంది హర్ష సాయితో? ఓకే, నేను హర్ష సాయి సార్ ఇంకోసారి నేను చెయ్యను అని చెప్పాడు నాకు జనవరిలో క్లియర్ గా. సరే అండి ఇంకా నాకు ఆయనకి ఇంకా ఎనిమిటీ ఏముంటుంది? లేదు నువ్వు మోకాలు దండ వేయాలి, ముక్కు నేలకు రాయాలి, ఇట్లాంటివన్నీ షరతులు పెట్టాలా? ఒకరి షరతులు పెడితే తీసుకునే సమాజంలో ఉన్నావా ఇప్పుడు మనం? లేవు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు బెట్టింగ్ యాప్స్ చేసేవాడే ఏదో సొసైటీకి ఏదో ఒక 10 రూపాయలు నేను దానం చేసి ఇచ్చానన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు ఇక్కడ. నాకు బాగా గుర్తుంది, 4 ఇప్పుడు అన్వేష్ వచ్చి లేకపోతే సజ్జనర్ గారు వచ్చి అదే రోడ్డు మీద ఇది కాగితాలు ఎగరేసిన తోనే కులాబ్లు పెడుతున్నారు. సజ్జనర్ గారు కులాబ్లు పెడుతున్నారా లేదా? రోడ్డు మీద డబ్బులు ఇన్స్ట్రేషన్ వాడుతుంది అంటే ఇప్పుడు సజ్జనార్ గారు కూడా వాడుతూ కలిసిపోయారా? ఓకే, హౌ ఇట్ వర్క్స్ ఇన్ డెమోక్రసీ. సో నువ్వు ఏదైతే హర్ష సాయిని కలిసావో క్లియర్ గా చెప్పాడు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను ఇక్కడ నుంచి కూడా క్లియర్ గా. అప్పటి నుంచి చేయలేదు ఇంకా? అప్పటి నుంచి ఇంకా చేయలేదు నేను. అండ్ ఓపెన్ గా నేను బ్రాడ్ డైలైట్ లో కలిసాను, కెమెరా పెట్టుకుని కలిసాను. అంతేగాని దొంగసాటుగా కలిసి ఏదో దుబాయ్ అంట, హవాలా అంట. అసలు ఇప్పటి వరకు హర్ష సాయి దుబాయ్ వెళ్ళాడా లేదా అన్న క్లారిటీ ఉందా ఎవరికన్నా? హర్ష సాయి పరి మ్యాచ్ అదే అప్పుడు అది ఓల్డ్ గా అనుకుంటా కదా, పారి మ్యాచ్ అనేది ఓల్డ్ 4 years బ్యాక్ వీడియో అది. ఓకే, ఇన్ కేస్ మేబీ ఎక్కువ చేసి ఉంటే అక్కడ మల్టిపుల్ యాప్స్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసేవాళ్ళు. 4 years బ్యాక్ వీడియో. అసలు ప్రో కబడ్డీ అఫీషియల్ స్పాన్సరే పరి మ్యాచ్. ఓకే, ప్రో కబడ్డీ అఫీషియల్. రేపొద్దున IPL వస్తుంది 20. మోస్ట్ బెట్ సర్కారు వారి పాట, సుడిగాలి సుధీర్, ఆహా, అల్లు అరవింద్, వీళ్ళందరినీ కూడా ప్రదీప్ మాట్లాడదాం. ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్, సోను సూద్, వీళ్ళనందరినీ కూడా లోపలేయండి. అప్పుడు కూర్చొని మాట్లాడుతుంది. దీనికి CCPA గైడ్ లైన్స్ ఫాలో అయ్యారా? ఇప్పుడు పెట్టిన కేసెస్ లో వాళ్ళని సోషల్ బ్యాన్ అన్న చేస్తున్నారా? చేయట్లేదు. దెన్ వై ఇస్ దిస్ హంబక్ సార్? ఇదేదో పాపులారిటీ పెంచుకోవడానికి 2-3 డెకరేటెడ్ ఆఫీసర్స్. ఇప్పుడు మీరు నేను వీడియో చేసాం, ఇంటర్వ్యూ చేసాం అంటే అర్థం ఉంది. అవును, ఒకప్పుడు ఫైట్ చేసావు కాబట్టి యువ సామ్రాట్ ఒకప్పుడు భయంకరంగా ఫైట్ చేసాడు బెట్టింగ్ యాప్స్ మీద. ఇంకా చెప్పాలి అంటే రోషన్ కరెక్ట్ ఫైట్ చేస్తున్నారు ఆయన కేపబిలిటీలో. మనము రూట్ కాజ్ మీద ఫైట్ చేస్తున్నాం, హర్ష సాయి మీద కాకుండా, లేకపోతే ఇంకో పేపర్ లెగరేషన్ మీద కాకుండా. నా సమాధానం కూడా అదే. ఒకప్పుడు హర్ష సాయి మీద మాట్లాడిన వ్యక్తి యూటర్న్ తీసుకున్నాడు అంటే ఎస్, నువ్వు చెప్పావు ఆన్సర్ ఒకటి. అతను ఒకప్పుడు చేశాడు, నేను కలిసిన తర్వాత చేయనని చెప్పాడు క్లియర్ గా. అప్పటి నుంచి చేయలేదని చెప్పావు. రైట్, ఆన్సర్ అయిపోయింది. అండ్ రూట్ కాజ్ మీద ఫైట్ చేస్తున్నా. అండ్ వాట్ అబౌట్ దిస్ 22 నెంబర్స్ అదర్ రానా కావచ్చు, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, వీళ్ళ మీద ఫైట్ చేయటం ఆపేసావు ఎందుకు యువ సామ్రాట్ తర్వాత నువ్వు? నేను ఇంకా సిమ్టమ్స్ మీద ఇప్పుడు ఒక కోర్స్ చేశాక రూట్ కాజ్, దీనికి సొల్యూషన్ పొలిటికల్ సిస్టమ్స్, చట్టాలు చేయాలి, కోర్టులలో పిల్స్ వేయాలి అని తెలిసాక ఇంకా ఈ సిమ్టమ్స్ జరంకి మందేసుకొని ఇంకా తగ్గుతున్నాడు మీద సానుభూతి. ఇప్పుడు హర్ష సాయి ఏదైతే FIR లో తన నేమ్ వచ్చిన తర్వాత మీతో మాట్లాడటం జరిగిందా? అంటే తను అబ్రాడ్ లో ఉన్నారు. నాతోని జనవరిలో మాట్లాడారు, తర్వాత మాట్లాడలేదు. మన జనవరిలో మాట్లాడారు, తర్వాత మళ్ళీ ఈ కేసెస్ పెట్టాకే మాట్లాడారు. ఓకే, క్లియర్. ఓకే సమ్రాట్.